కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమ సంపూర్ణుడవయ్యా నీవు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా జగతికి రక్షకుడా దీనదయాళుడా వసుదైక దేవుడవయ్యా నీవు జగతికి రక్షకుడా దీనదయాళుడా దేవాది దేవుడవయ్యా నీవు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆనందించెద నీలో నేనెల్ల వేళలా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా అది ఆ మొదట క్రూరముగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే ప్రజల దగ్గరికి వచ్చి వాడి అనుచరులు అందరూ కూడా మీరు అంత్యక్రీస్తుకు నమస్కారం చేయండి, ఆయనే నిజమైన క్రీస్తు, ఆయనే దేవుడు, వేరొక దేవుడు లేడు, మీరందరూ ఆయనకి మొక్కాలి, మీరందరూ ఆయనకి నమస్కారం చేయాలని మనుషులను బలవంతం చేస్తాడంట. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం.
14వ వచనం, కత్తి దెబ్బ తినియు బతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసము చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ప్రజలారా రండి, మనం ఒక విగ్రహాన్ని తయారు చేయాలి. ఏ విగ్రహం అనగా అబద్ధ క్రీస్తు విగ్రహం చేసి ఆ విగ్రహానికి అందరూ నమస్కారం చేయాలి. ఆ విగ్రహాన్ని చేయాలని ప్రజలందరినీ పురికొల్పి అసలు అంత్యక్రీస్తు విగ్రహం చేసే ఐడియా ఇచ్చేదే వీడు. ఎందుకంటే ఇతను భయంకరమైన విగ్రహారాధికుడు, విగ్రహాలను పూజ చేసేటువంటి వాడు, విగ్రహాలకి సంబంధించిన వ్యక్తి, విగ్రహారాధన నేర్చుకున్నవాడు కనుక అంత్యక్రీస్తు బొమ్మ చేసి ఆ బొమ్మకి భూ ప్రజలందరూ నమస్కారం చేయాలి, లేకపోతే మీ అంతు తేలుస్తానంటూ ఉంటాడు. అని ఏం చేస్తాడో తెలుసా వీడు? 17వ వాక్యాన్ని చదువుకుందాం. 17వ వాక్యం, ఆ ముద్రను అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. 16 చదువుదాం. 13వ అధ్యాయం 16వ వాక్యం కూడా, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదైనను నొసటి మీద అయినను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచుండెను. ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు భయంకరంగా ప్రపంచాన్ని ఏళ్తున్నప్పుడు ఈ అబద్ధ ప్రవక్త వాడికి సపోర్టుగా ఉండి ప్రజలందరినీ కూడా వాని వైపు తిప్పుతాడు. వాడి విగ్రహం తయారు చేస్తాడు, వాడి బొమ్మ మాట్లాడే ప్రతిమలాగా చేస్తాడు, ప్రజలందరినీ వాడి వైపు తిప్పుతాడు. ఎదురు తిరిగితే మాత్రం ఊరుకోడు. అందరికీ కూడా ముద్ర వెయ్యాలని 666 ముద్ర చేసి అందరూ ఈ ముద్ర వేయించుకోవాల్సిందే అంటాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు 666 ముద్ర వచ్చిందంటగా. ఏ ఊర్లో నాయనా 666 ముద్ర ఇప్పుడు రావడం ఏంటి? 666 ముద్ర శ్రమల కాలములో అంత్యక్రీస్తు పాలించేటప్పుడు వస్తుంది. ఒక ఆయన అంటాడు మెక్సికోలో 666 ముద్ర వేస్తున్నారంట, ఒక ఆయన ఇంకో చోట వేస్తున్నాడంట, ఇంకొక ఆయన అంటున్నాడు కరోనా వైరస్సే 666 ముద్ర అంట కదా, టీకాలు చేర్చుకోబాగండి అంటున్నాడు. వీళ్ళకి ఐడియాలన్నీ ఎవరిస్తారో ఏమండి? 666 ముద్ర అనేది శ్రమల కాలములో 666 ముద్ర శ్రమల కాలములో అంత్యక్రీస్తు పాలిస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్త తయారు చేసి భూమి మీద ఉన్న వారందరికీ వేస్తాడు, సంఘానికి కాదు. అందుకనే నేను మళ్ళీ చెబుతున్నా, సంఘం అప్పుడు ఉండదు. సంఘం ఎత్తబడిపోతుంది, సంఘం మధ్యాకాశంలో ఉండిద్ది, సంఘం తీర్పులో ఉండిద్ది, సంఘం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండిద్ది. విడిచిపెట్టబడినటువంటి సంఘము భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రజలకి 666 ముద్ర వేయబడుతుంది. నువ్వు దేవుడిని నమ్ముకొని భక్తిని కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు దేవుని రాకడికి ఎదురు చూస్తే సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఎత్తబడి వెళ్ళిపోతావు. 666 ముద్ర జోలికి వచ్చే పనే లేదు. ఈ 666 ముద్ర అనేది విడువబడిన వారికి వేసే ముద్ర. ఈ అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి అందరికీ 666 ముద్ర వేయాలని జీవో జారీ చేస్తే ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు అందరూ ముద్ర వేయించుకోవాల్సిందే. ముద్ర వేయించుకుంటేనే, వింటున్నారా? ముద్ర వేయించుకుంటేనే ఏదైనా కొనాలన్నా తినాలన్నా. ఆ ముద్ర కనుక నీకు లేకపోతే నీ దగ్గర డబ్బులున్నా కొనటానికి కుదరదు, తినటానికి కుదరదు. అన్నం లేక చచ్చిపోతావు, నీళ్లు లేక చచ్చిపోతావు, రోగాలతో చచ్చిపోతావు, చెడ్డ పుండ్లు బుడ్డి చచ్చిపోతావు. ఆ ముద్ర ఉంటేనే ఏదైనా కొననిస్తారు, అమ్మనిస్తారు, తిననిస్తారు. అంత భయంకరంగా ఉంటాయి ఆ రోజులు.
ఆ ముద్ర వేయించుకోవాలని వాడు బలవంతం చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరూ ఆటోమేటిక్గా ముద్ర వేయించుకుంటారు. మరి ముద్ర వేయించుకోకుండా ఉండేది ఎవరు? దేవుణ్ణి ఎరిగి, భక్తి జీవితాన్ని ఎరిగి, సిద్ధపాటు లేక సంఘం ఎత్తబడినప్పుడు సంఘములో ఎత్తబడకుండా భూమి మీద మిగిలిపోయి ఉంటారే, వారందరూ కూడా 666 ముద్ర వేయించుకోవటానికి తిరస్కరిస్తారు. అది మీకు అర్థమైందా? ఇప్పుడు భూమి మీద ఉన్న పాపులు ఉన్నారనుకోండి, 666 ముద్ర వేయించుకుంటేనే రేషన్ అంటే వేసుకోమంటారు. అబ్బాయి మీ చేతి మీద తల మీద వేయాలంటే ఈపు మీద కూడా వేసుకోమంటాడు. భూమి మీద మిగిలిన వాళ్ళు భక్తిహీనులే కదా, వాళ్ళు 666 ముద్ర వేస్తే ఎందుకు వద్దంటారు? అందరూ వేయించుకుంటారు. మరి వేయించుకుంది ఎవరు? విడువబడినటువంటి సంఘములో పశ్చాత్తాపపడి, అయ్యో సంఘం ఎత్తబడిన సంఘంతో మనం వెళ్ళలేకపోయాము, మన బ్రతుకులేంటి ఇలా అయిపోయినాయి, పరలోక రాజ్యాన్ని చివరిలో బాగొట్టుకుంటున్నామని ఏడ్చి మొత్తుకొని అప్పుడు ఆ ముద్ర వేయించుకునేటప్పుడు, మేము వేయించుకోము, యేసుప్రభువే నిజమైన దేవుడు, మా కర్మగాలు ఇక్కడ విడవబడ్డాము, ఆయనే రక్షకుడని దేవుని కొరకు నిలబడతారు, దేవునికి సాక్షులుగా ఉంటారు. అందరూ కాదు, కొందరు. కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు, కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళు, కొంతమంది వాక్యం తెలిసినటువంటి వాళ్ళకి సంఘం ఎత్తబడినదన్న సంగతి అర్థమైపోయింది వాళ్ళకి. అయ్యో సంఘం ఎత్తబడిపోయింది, మనం విడవబడ్డాము, మన బ్రతుకులు ఇలాగున్నాయి ఏంటని అప్పుడు పశ్చాత్తాపడి దుఃఖపడతారండి. 5 కన్యకలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా 5 కన్యకలు వచ్చి తలుపు కొట్టి అయ్యా అయ్యా అని ఏడ్చారంట, కేకలు పెట్టారంట. అదేవిధంగా విడవబడినటువంటి సంఘము కేకలు పెడతా ఉండిద్ది. ఒకవైపు నుంచి 666 ముద్ర వేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 666 ముద్ర వేయించుకోకుండా అంత్యక్రీస్తు యొక్క సైనికులకు, అబద్ధ ప్రవక్త యొక్క సైనికులకు ఎదురు తిరుగుతారు. మేము వేయించుకోమే ముద్ర, యేసుప్రభు నిజమైన దేవుడు, ఇతను నిజమైన దేవుడు కాదు, ఇతను విగ్రహారాధన చేయమంటున్నాడు, విగ్రహార్పితం చేస్తున్నాడు, విగ్రహారాధన ప్రోత్సహిస్తున్నాడు, ఇతను క్రీస్తు అవుతాడని వారు ఎదురు తిరిగినప్పుడు అప్పుడు ఆ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇదిగో ముద్ర వేయించుకోకపోతే, ఇప్పుడు కనుక ఏ విధంగా ఈ ఆధార్ కార్డుని లింక్ చేస్తున్నారో ఆ రోజున అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ నంబర్ తోటి లింక్ చేస్తారు. ఇక ఆ నంబర్తో నువ్వు లింక్ చేయబడ్డావంటే ఏది కొనటానికి ఉండదండి. ఒక షాప్కి వెళ్ళావనుకో, షాప్కి వెళ్ళగానే ఆ కార్డు ఓపెన్ చేయగానే నువ్వు 666 ముద్ర వేయించుకున్నావో లేదో తెలిసిపోయింది. 666 ముద్ర నువ్వు వేయించుకోలేదనుకో గెట్ అవుట్ అంటారు. ఏమీ కొనలేవు, ఏమీ తినలేవండి. ఈరోజు అందుకనే బ్రతిమలాడి చెబుతున్నా, విడవబడకూడదు. సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడిన వారిలో మనం ఉండాలి. సంఘము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఎత్తబడినటువంటి గుంపులో మనము ఉండాలి. విడవబడితే ఆ రోజు భూమి మీద నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు. ఒకవైపు అంత్యక్రీస్తు సైనికులు, ఒకవైపు అబద్ధ ప్రవక్త, వీరందరూ వెంటాడి శ్రమల పాలు చేస్తారు. మొదట చెరసాలలో వేస్తారంట, జైల్లో పెట్టిస్తారు, దెబ్బలు కొట్టిస్తారు. అప్పటికి వినకపోతే, అప్పటికి లొంగకపోతే శిరఛేదనము చేసి తల నరికి చంపేస్తారు. ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఎవరంటే శిరఛేదనము చేయబడిన వారు. శిరఛేదనము చేయబడిన వారు భూమి మీద శ్రమల కాలములో విడువబడి 666 ముద్ర వేయించుకోకుండా అబద్ధ ప్రవక్తకు, అంత్యక్రీస్తుకు ఎదురు తిరిగి యేసుప్రభువే నిజమైన దేవుడని ఎవరైతే చెబుతారో వారందరినీ కూడా తల నరికి చంపేస్తాడు. వీరే హతసాక్షులు. శ్రమల కాలములో చంపబడింది వీరే, శ్రమల కాలములో హతసాక్షులు వీరే. వీరు చంపేసినప్పుడు వీరి ఆత్మలు బలిపీఠము కిందకి వెళ్ళినాయని ఆ వచనములో రాయబడింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, బలిపీఠం కింద ఆత్మలు ఎవరు? శ్రమల కాలములో చంపబడినోళ్ళు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు? శ్రమల కాలంలో చంపబడినోళ్ళు. శ్రమల కాలంలో ఎందుకు చంపబడ్డారు
అబద్ధ ప్రవక్తకు, అంత్యక్రీస్తుకు ఎదురు తిరిగి యేసు ప్రభు నామాన్ని ప్రకటించిన కారణంగా అతని చేతుల్లో హతసాక్షులయ్యారు. మరి హతసాక్షులు అయిన తర్వాత మన మృతుల లోకంలో చెప్పుకున్నట్టు పాపులైతే పాతాళంకి వెళ్ళాలి, పరిశుద్ధులైతే పరదైసుకు వెళ్ళాలి. వీళ్ళు పరదైసుకి వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారు? ఇది ప్రశ్న. మన మృతుల లోకంలో ఏం చెప్పాము? నీతిమంతుడు చనిపోతే కొత్త నిబంధనలో నేరుగా పరదేశికి వెళ్ళిపోవాలి. అదే పాపి చనిపోతే నేరుగా పాతాళంకి వెళ్ళిపోవాలి. చనిపోయినటువంటి వాళ్ళు నీతిమంతులైతే పరదేశులో, పాపులైతే పాతాళంలో ఉంటారని మనం చెప్పుకున్నాం. మరి వీళ్ళు పాతాళానికి వెళ్ళకుండా, పరదేశికి వెళ్ళకుండా బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారు? ఇది ప్రశ్న. బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారంటే, పాతాళానికి వెళ్ళటానికి వీళ్ళు పాపులు కాదు. పాపులైతే పాతాళంకి వెళ్ళేవాళ్ళు. వీరు పాపులు కాదు కదా, ప్రభు కొరకు నిలబడ్డారు కదా, సిద్ధపడక విడవబడ్డారు అంతే. దేవుని ఆత్మని సిద్ధపరచుకోక నూనె లేక విడవబడ్డారు వీళ్ళంతే. అదే వీళ్ళు పాపులు కాదు, ప్రభు కొరకు చనిపోయారు, హతసాక్షులు అయ్యారు. కాకపోతే ప్రారంభంలో నిద్రావస్థలో ఉన్నారు, మేలుకొనలా. కొంతమంది నిద్రపోయిన వాళ్ళు కూడా మేలుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా నిద్రమత్తులుగానే ఉన్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, అప్పుడే రాడ్లే, పెళ్లి కుమారుడు అప్పుడే రాడ్లే, కాసేపు పడుకుందాము, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని చెప్పి ఇంకా రాడు 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 అంటున్నాడు. ఆయన రావటం అయింది, పోవటం కూడా అయిపోయింది. అదరాబదరా సర్దుకుంటే దీపాలు ఆరిపోయినాయి. వీళ్ళు పాపులేం కాదు, పాపులు కాదు కాబట్టి పాతాళంకి వెళ్ళటానికి వీల్లేదు. పాతాళం పాపుల కోసం డిజైన్ చేశారు కనుక పాతాళానికి వెళ్ళరు. మరి పరదేశికి వెళ్ళొచ్చుగా, నీతిమంతులు పరదేశికి వెళ్ళాలి కదా. అంటే పరదేశుకి వెళ్ళాలి లెక్క ప్రకారం అయితే, కానీ పరదేశుకి వెళ్ళడానికి ఎందుకు అవకాశం లేదంటే, పరదేశులో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ప్రభు మధ్యాకాశానికి తీసుకొచ్చి మధ్యాకాశంలో సీరియస్గా క్రీస్తు న్యాయపీఠం జరుగుతుంది. ఇక వీళ్ళెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అందుకని పరదేశుకు వెళ్ళడానికి అక్కడ ఎవరు లేరు. పరదేశు ఖాళీ అయిపోయింది, పరదేశుకు తాళం వేయబడింది. పరదేశులో ఉన్న వాళ్ళందరూ మధ్యాకాశంకి వచ్చారు. మరి వీళ్ళు పరదేశుకి ఎట్లా వెళ్తారు? అటు పరదేశుకి వెళ్తానికి వీల్లేదు, ఇటు పాతాళంకి వెళ్తానికి వీల్లేదు, పైకి వెళ్తానికి వీల్లేదు, కిందికి వెళ్తానికి వీల్లేదు. అందుకని వీరిని టెంపరీగా దేవుడు బలిపీఠం కిందకి పంపించాడు. కొన్ని కోట్ల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. వీళ్ళ ఆత్మలన్నిటిని కూడా దేవుడు బలిపీఠం కిందకి పంపించాడు. కొంతమందికి అనుమానం రావచ్చు, చిన్న బలిపీఠం కదా పాస్టర్ గారు, బలిపీఠం కొలత 5 మూరలు 5 మూరలు, బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు అని చెప్పేసి బలిపీఠం గురించి నిర్గమాకాండంలో ఉండిద్ది. మరి బలిపీఠము చిన్నదే కదా, ఇన్ని లక్షల ఆత్మలు పడతాయా అంటే పడతాయి అని బైబిల్ చెబుతుంది. పడతాయి అని బైబిల్ చెబుతుంది. నీ దగ్గర ఉన్నటువంటి చిన్న మెమరీ కార్డులో ఎన్ని పడుతున్నాయండి? ఇంత చిన్న సూది మనం మోపే అంత మెమరీ కార్డులో ఎన్నో గంటల మరి పిక్చర్స్ కానీ వీడియోలు కానీ నువ్వు పెడుతున్నావు కదా. అలాగే ఆత్మ అనేది కంటికి కనపడనటువంటి సూక్ష్మ అణువు అంత చిన్నగా మారిపోతుంది. కోటాను కోట్ల ఆత్మలు కూడా బలిపీఠము కిందకి వెళ్ళి ఉండగలుగుతాయి. సేనా దయ్యం పట్టిన వాడిలో 3000 దయ్యాలు ఉన్నాయంట ఒకడిలోనే, 3000. ఇంకా వస్తే వెల్కమ్ అన్నాడు వాడు. 3000 దయ్యాలు. కనుక బలిపీఠం కింద ఎన్ని ఆత్మలైనా, కోటాను కోట్ల ఆత్మలైనా బలిపీఠం కింద పడతాయి. మొదటి ప్రశ్న, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరో? ఎవరంటే శ్రమల కాలంలో హతసాక్షులు. రెండో ప్రశ్న, శ్రమల కాలంలో ఎందుకు హతసాక్షులు అయ్యారు వీళ్ళు? ఎందుకు శిరచ్ఛేదనం చేయబడింది? యేసు ప్రభు కోసం నిలబడి అబద్ధ ప్రవక్తని, అబద్ధ క్రీస్తుని ఎదిరించి 666 ముద్ర వేయించుకోవాలి, అందుకని చంపారు. మూడో ప్రశ్న, మరి ఈ బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారంటే
పాతాళంకి వెళ్ళటానికి పాపులు కాదు, పరదేశుకు వెళ్ళటానికి పరదేశంలో వాళ్ళు ఆల్రెడీ మధ్యాకాశానికి వచ్చి తీర్పులో ఉన్నారు. మరి చివరి ప్రశ్న ఏంటంటే, మరి వీరి భవిష్యత్తు ఏంటి? ఎప్పుడు వస్తారు వీళ్ళు బయటికి? బలిపీఠం కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారు అన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఈ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో దేవుని ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతా ఉంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అనేది మహాశ్రమల కాలానికి సంబంధించింది. 7 సంవత్సరాల శ్రమలలో 2వ అర్ధభాగానికి సంబంధించింది. అంటే బలిపీఠము కింద ఉన్న ఆత్మలు 2వ అర్ధభాగంలో కూడా బలిపీఠము కిందే ఉన్నాయి. బలిపీఠము చెప్పుట వింటిని. బలిపీఠం చెప్పడం ఏంటి? బలిపీఠం చెప్పదు, బలిపీఠము కింద ఉన్న ఆత్మలు చెప్పినాయంట, మాట్లాడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? సంఘము భూమి మీదకి దిగిరాక ముందు కూడా, అంటే 16వ అధ్యాయంలో మహాశ్రమల కాలములో ఉగ్రతాపాత్రలు కుమరించే టైంలో కూడా వీరు బలిపీఠం కిందే ఉన్నారు. మరి ఈ బలిపీఠం కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చారంటే, సంఘము దిగి వచ్చిన తరువాత. సంఘము మధ్యాకాశములో తీర్పు ముగించుకొని భూమి మీదకి దిగి వచ్చిన తరువాత 20వ అధ్యాయం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను. ఈ సింహాసనాలు అపోస్తలుల కోసం వేయబడిని. అపోస్తలులు ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆ అపోస్తలులు 12 మంది కూడా సంఘము భూమి మీదకి దిగి వచ్చి అర్మగిద్దోను యుద్ధము చేసి అబద్ధ ప్రవక్తను అంత్యక్రీస్తుని ప్రాణాలతోనే అగ్నిగుండములో వేసేసి యెరూషలేములోనికి వచ్చి యేసయ్య యెరూషలేములో కూర్చొని ఉండగా ఈ 12 మంది అపోస్తలులు 12 గోత్రాలైన ఇశ్రాయేలుకి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆ సింహాసనాలు ఇవే. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చెయ్యబడిన వారి ఆత్మలను చూచితిని. వాళ్ళు ఆడున్నారు, బలిపీఠం కింద ఉన్నారు. దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చినటువంటి వారి ఆత్మలు, శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద ఉన్నాయి. ఎప్పుడు దాకా ఉన్నాయి? సంఘము భూమి మీదకి దిగి వచ్చిందాకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో రాజ్యము చేసిరి. అప్పుడు ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలను దేవుడు బయటికి పిలిచి అప్పుడు ఉన్నటువంటి దిగి వచ్చిన సంఘంతో కలిపేస్తాడు. సంఘం 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు వారు కూడా సంఘముతో కలిసి ఉంటారు. నీకు అర్థమైందా? సంఘము భూమి మీదకి దిగి వచ్చేదాకా బలిపీఠం కింద ఉన్న ఆత్మలు బలిపీఠం కిందే ఉంటారు. వాళ్ళు మళ్ళీ మధ్యాకాశానికి వెళ్ళటం ఉండదు, మళ్ళీ దిగి రావటం ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము పాత్రలు కుమ్మరించబడేటప్పుడు వాళ్ళు బలిపీఠం కిందే ఉండి మాట్లాడుతున్నట్లుగా, దేవునిని పొగుడుతున్నట్లుగా కనబడింది. యేసు ప్రభువారు సంఘాన్ని వెంట పెట్టుకొని దిగి వచ్చిన తరువాత భూమి మీద ఆయన క్రీస్తు న్యాయపీఠాన్ని ముగించుకున్న తర్వాత భూమి మీద మహిమ కలిగిన సింహాసన తీర్పు తీర్చేటప్పుడు ఇదిగో బలిపీఠము కిందున్న ఆత్మలను పిలిచి సంఘముతో కలుపుతాడు. అది వారి భవిష్యత్తు. కాబట్టి బలిపీఠము కింద ఉన్న ఆత్మలంటే శ్రమలలో మారి, శ్రమలలో బుద్ధి తెచ్చుకొని, శ్రమలలో అతసాక్షులై
బలిపీఠం కిందకి వెళ్ళి సంఘం దిగొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళు వీరు బ్రతికిన వారై. ఎప్పుడు బతికారు? సంఘం దిగొచ్చినాక బతికారు. ఎప్పుడు బతికారు? ప్రకటన గ్రంథం 20 వచనంలో బ్రతికారు. అప్పటికి సంఘం దిగిరాటం అయిపోయింది, అర్మగిద్దోను యుద్ధం అయిపోయింది, అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో పడవేయటం అయిపోయింది, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడం అయిపోయింది. ఇశ్రాయేలు తీర్పు తీర్చిన తర్వాత అన్యజనులకు తీర్చేటప్పుడు అప్పుడు పిలిచాడు దేవుడు. పిలిచి మీరు కూడా సంఘములో ఉండండి 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచాడు. కనుక ప్రియులారా గమనించండి, నువ్వు గనక బలిపీఠం కిందున్న ఆత్మల్లో చేరాలంటే విడవబడి హతసాక్షి కావాలి. 666 ముద్ర వేసేటప్పుడు శ్రమలు పడాలి. ఈ శ్రమలన్నీ పడి బాధలన్నీ పడి హతసాక్షి అయ్యి బలిపీఠం కింద వెళ్ళి ఈ బాధలు పడే అవసరం నీకు ఉండకూడదనే సంఘము ఎత్తబడినప్పుడు మనము ఎత్తబడాలని చెబుతున్నాను. సంఘము సిద్ధపడి ఉన్నప్పుడు రెడీగా ఉండాలి. ఈ రాత్రి వెళ్ళటానికైనా రెడీగా ఉండాలి. ప్రభువు ఇప్పుడే వచ్చినా, ఇప్పుడే బోర మోగినా, ఇప్పుడే ఆయన పిలిచినా, ఇదిగో పెండ్లి కుమారుడని స్వరం వినబడినా నువ్వు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఎనీ టైం రెడీగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, పొలంలో ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే పొలంలో నుంచి వెళ్ళిపోతావు, బస్సులో ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే బస్సులో నుంచి వెళ్ళిపోతావు. ఎత్తబడే సంఘంలో ఉండటము మంచిది, క్షేమము, శ్రేయస్కరమని బైబిల్ చెబుతుంది. ఆ ఎత్తబడే సంఘములో మనమందరము ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. బలిపీఠం క్రింద ఉన్న ఆత్మల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నావు నాయన. అవన్నీ సంఘం వెళ్ళిపోయినాక జరిగాయి ప్రభువా. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళకూడదు, విడవబడకూడదు ప్రభు. మేము అబద్ధ ప్రవక్త చేతులు, అబద్ధ క్రీస్తు చేతులు మేము శ్రమలు పొందకూడదు నాయన. ఆ శ్రమల్లో మేము ఉండకూడదు నాయన. ఆ శ్రమల్లో ఉండకూడదనే మీరు మా కోసం శ్రమ పొందారు. ఆ శ్రమలు మేము చూడకూడదనే మా అందరి కోసం మీరు శ్రమలు అనుభవించారు. మీరు మా కోసం సిద్ధపరిచినటువంటి రక్షణను పొందుకొని నాయన, పరిశుద్ధాత్మను పొందుకొని సంఘం ఎత్తబడినప్పుడు మేమందరము వచ్చి మీతో సంతోషించే భాగ్యం దయచేయమని, మీరు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల రాజ్యాన్ని చేసేటప్పుడు మీతో కలిసి మేమందరము పాలన చేసే భాగ్యం ఇమ్మని యేసయ్య నామాన్ని అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకు ఎప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య